దేవుడు తన మహాకృపలో మనందరినీ భద్రపరుచుకొని మరి ఒక ప్రభు దినంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఇలాగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవుని బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఆరాధనకు సహాయకరంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ప్రభు యొక్క బల్ల విషయంలో యోగ్యముగా ఎలాగా పాలుపంపులు పంచుకోవాలో దాని గురించి వారికి రాస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, అక్కడున్న ఆ స్థానిక సంఘంలో సరైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు లేవు. అక్కడ శరీర సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. వారి మధ్యలో సమాధానం లేనటువంటి పరిస్థితి, గలిబిలి వారి మధ్యలో ఉంది. మరి ఒకడు నేను అపోల్లో వాడను అంటా ఉన్నాడు, ఒకడు నేను పౌలు వాడను అంటా ఉన్నాడు, ఒకడు నేను క్రీస్తు వాడను అంటా ఉన్నాడు. ఇలాగా విభేదాలు కలిగినటువంటి ఒక సంఘముగా వారు ఉన్నారు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మరి బలలో పాలపంపులు పంచుకునే విషయంలో ఎలా ఉండాలో వారికి రాశాడు. కానీ మరి ఈనాడు దేవుని సంఘముగా మనకు కూడా ఇది జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే కొరింథీయులకు రాసేటప్పుడు అక్కడ మొదటి వచనంలో ఆయన ఏమన్నాడంటే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. దేవుని సంఘం అంటే ఏంటో రాస్తా ఉన్నాడు. దేవుని సంఘము అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే దేవుని యొక్క సంఘం. ఒక విశ్వాసుల సమూహమే దేవుని యొక్క సంఘం. ఈ యొక్క మందిరం కాదు, ఈ కట్టబడినటువంటి ఈ మందిరం కాదు, కానీ విశ్వాసుల యొక్క సమూహం దేవుని యొక్క సంఘం. ఆ సంఘమునకు ఉన్నటువంటి నిర్వచనాన్ని చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని. మరి ఈనాడు మనమందరం కూడా, అంటే ఎవరమైతే బాప్తీసుమందు సాక్ష్యం ఇచ్చి ఉన్నామో, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసుమందు సాక్ష్యం ఇచ్చామో, మనమందరం కూడా మరి ఇలాంటి ఒక అనుభవం కలిగినటువంటి వారమే. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని ఆయన పిలుచుకున్నాడు. మరి పరిశుద్ధంగా మనం జీవించాలి. అలాంటి జీవితం కలిగి మనము కూడా బల్లలో పాలపంపులు పంచుకోవలసిన వారమై ఉన్నాం. మరి ఈ యొక్క పాలపంపులు పంచుకునే విషయంలో అసలు ఎందుకు ఈ యొక్క ప్రభువు వల్ల, ఈ ప్రభువు బలలో ఉన్నటువంటి విశేషతలు ఏమిటి
అనే సంగతులు కొన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆ తలంపులతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకు ఈ యొక్క ప్రభు బల్ల అన్నప్పుడు మనం అందరం ఎరిగినటువంటి సంగతి ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికే. యేసు ప్రభు వారు తానే చెప్పినటువంటి మాట, ఆయన అప్పగించక ముందు, శిలువకు అప్పగింపబడక ముందు తన శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట అదే. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ సంగతులు మనం అక్కడ చూస్తాం. అందుకే ఇది నేను ప్రభువు వలన పొంది తిని అన్నాడు పౌలు కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. యేసు ప్రభువారు శిలువకు అప్పగించబడక ముందే ఆయన మరి వారికి దాన్ని ఎలాగా ప్రభు బలలో పాల్పంపులు పొందాలో, ఎందుకు పొందాలో వాటిని గురించిన సంగతులు ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. తన శిష్యులకు ఆయన తెలియజేశాడు. ఏమన్నాడు ఆయన అంటే, రొట్టెను తీసుకున్నాడు, తీసుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చి ఏమన్నాడంటే, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అన్నాడు. అంటే అది శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెగా మనం చూస్తా ఉన్నాం. రొట్టెను మనం విరిచి పుచ్చుకుంటూ ఉండగా అది ఆయన యొక్క శరీరం, అందులో మనం పాలు పంపులు పంచుకుంటూ ఉన్నాం అన్న అవగాహన మనం కలిగి ఉండాలి. తర్వాత ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అన్నాడు. మీరందరూ అంటే ఎవరు అక్కడ ఉన్నది? ఆయన శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి వారు. కాబట్టి ఎవరమైతే ఈనాడు ఆయన పిల్లలముగా, ఆయన శిష్యులముగా, ఆయన వెంబడించే వారంగా ఉన్నామో మనం అందరం కూడా మరి అది ఆయన రక్తము అని గ్రహించుకొని అందులో పాలపంపులు మనం పంచుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఆ రక్తము? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు ఆ యొక్క రక్తాన్ని ఆయన చిందించాడు. కాబట్టి ఆ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ యొక్క బలలో పాలు పంపులు పంచుకోవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే సంగతులు లేక ఈ సందర్భాన్ని లూకా వ్రాస్తూ ఏమన్నాడంటే 22వ అధ్యాయం 19-20 వచనాల్లో, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరం అన్నాడు. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం అన్నాడు. అది మన కొరకు ఇయ్యబడింది ఆ శరీరం. ఆ శరీరము మన కొరకు ఇవ్వబడకపోతే మనకినాడు రక్షణ లేదు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క రక్తము చిందింపబడకపోతే కూడా మన పాపాలకు క్షమాపణ లేదు. ఎందుకు అంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రొట్టె ఆయన యొక్క శరీరానికి సాదృశ్యం. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. ఇక్కడ ఆయన యొక్క శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన యొక్క శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన శరీరము దెబ్బలు తినింది. ఆయన పొందిన దెబ్బల చేత ఎక్కడ పడ్డాయి దెబ్బలు? ఆయన శరీరానికి పడ్డాయి. ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన శరీరం దెబ్బలు తినింది. ఎందుకోసం? నీ నా పాపముల కోసమే కదా. అక్కడే అన్నాడు, ఏమన్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి మన మీదకి రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క రొట్టె అనేది ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఆ యొక్క పాత్ర ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం అన్నప్పుడు అది మన పాప క్షమాపణ కొరకై చిందింపబడినటువంటి ఆ యొక్క రక్తం. అది పరిశుద్ధమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి రక్తం. ఆ సంగతిని పేతురు రాస్తూ అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అని పేతురు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనము రక్షించబడింది వెండి బంగారముల చేత కాదు. ఆయన యొక్క శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం దెబ్బలు తినింది, ఆయన యొక్క అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం కార్చబడింది, చిందించబడింది. కాబట్టి ఈనాడు మనకు రక్షణ దొరికింది. కాబట్టి బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు మనము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టెను మనం తీసుకున్నప్పుడు అది ఆయన యొక్క శరీరం, ఇదిగో నా కొరకు నలగొట్టబడింది, నా కొరకు గాయపరచబడింది, నా కొరకు దెబ్బలు తినింది, నా కొరకు ఉమ్మి వేయించుకుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రసపాత్రలో పాలు పంపులు పంచుకునేటప్పుడు ఇదిగో నా యొక్క పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆ శిలువలో ఆయన యొక్క రక్తము చిందించబడింది సంపూర్ణంగా కదా. ఎందుకంటే చివరికి రానువాడు వచ్చి ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీళ్లు రెండుగారే, అంటే సంపూర్ణంగా కడబొట్టు వరకు మన కొరకు కార్చాడు ఆయన. మన పాపములను సంపూర్ణంగా క్షమించాడు ఆయన. ఇంకా వాటిని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు ఆయన. కాబట్టి ప్రేమైన వాళ్ళ ప్రభు బలలో పాలు పంపులు పంచుకోవడం ఎందుకు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. అంతేకాదు మనల్ని మనం పరీక్షించుకోవడానికి కూడా. అక్కడే అపోస్తలుల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని 28వ వచనంలో అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి రసపాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగున్నాం, ఆయన ఇచ్చిన రక్షణ విషయంలో మనం ఎలాగున్నాం, ఆయన దాన్ని ఎలాగ కాపాడుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాగా మనల్ని మనం పరీక్షించుకొని ఆ బలలో పాలు పంపులు పొందాలి. ఇది ఏదో ఒక ఆచారంలాగా, ఒక పద్ధతిలాగా, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పాలు పంపులు పంచుకోవాలి, నేను ఒకవేళ రొట్టె తీసుకోకపోతే పక్కవాడేమనుకుంటాడో కాదు. మనం పరీక్షించుకోవాలి. యోగ్యమైన రీతిలో మనం అందులో పాలు పంపులు పొందాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు ఎందుకు ఈ యొక్క ప్రభు బల్ల అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చూస్తే, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఒకే రొట్టె మనకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే మనం ఒక్క శరీరం, క్రీస్తు యొక్క శరీరం, ఆ ఒక్క శరీరం మనమే. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఒక్క రొట్టెనే మన దగ్గర ఉంది. ఆ ఒక్క రొట్టె అనేది ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమంటాడంటే మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఎవరో దీవించేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనము దీవించి ఇచ్చినటువంటి ఆశీర్వచన పాత్ర. కిందేమన్నాడంటే మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది అన్నాడు. మనం స్తుతిస్తూ ఆ యొక్క స్తుతి పాత్రలోనిది మనం అందులో పాలు పంపులు పుచ్చుకోవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు అది మనము విరుచు రొట్టె, మనమే విరిచి పుచ్చుకోవాలి. మనము విరిచేటటువంటి రొట్టె అది. మనం విరుస్తూ ఉండగా మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి? ఇదిగో నా కొరకై, నా పాపముల కొరకై, నా దోషముల కొరకై, నా అతిక్రమ క్రియల కొరకై నా ప్రభు యొక్క శరీరం విరగొట్టబడింది అనేది జ్ఞాపకం రావాలి. అందుకే అది మన దగ్గరకు వచ్చిన మనమే విరిచి పుచ్చుకోవాలి. ఇది ప్రభు వల్లలో ఉన్నటువంటి ఒక సారాంశంగా మనం చూస్తాం. తర్వాత కిందికి వస్తే ఒక మాట ఏమన్నాడంటే 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. మనము ఈ యొక్క బలలో పాలు పంపులు పంచుకోవడం ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. ఇదిగో ఆ శిలువలో ఆయన యొక్క శరీరం నలగొట్టబడింది, ఆయన యొక్క శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం దెబ్బలు తినింది,
ఆయన అవమానించబడ్డాడు, ఉమ్మివేయించుకున్నాడు, ఆయన యొక్క రక్తం సంపూర్ణంగా కార్చబడింది అని ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభు వచ్చు వరకు అంటే ఆయన రాబోతూ ఉన్నాడు అన్నదాన్ని కూడా మనం ప్రచురిస్తూ ఉన్నాం. ఆయన ఒక దినం రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్తాను అన్న ఒక గొప్ప నిరీక్షణ అందులో ఉంది. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పంచుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం రావాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన రాకడను కూడా మనం ప్రచురిస్తూ ఉన్నాం ఆ బలలో పాలు పంపులు పంచుకోవడం ద్వారా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇవన్నీ చెప్పినప్పుడు సామాన్యంగా మనం కొన్నిసార్లు భయపడతాం కదా, ఎందుకు వచ్చిందిలే అని. కానీ రక్షించబడిన వ్యక్తి, యేసుక్రీస్తు కొరకై బాప్తీసమందు సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక విశ్వాసి తప్పకుండా బల్లలో పాలు పంపులు పంచుకోవాలి. కానీ ఆ యొక్క సిద్ధపాటు కలిగి రావాలి. సిద్ధపాటు కలిగి వచ్చి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క, ఎందుకంటే మనం ఒకవేళ పాలు పంపులు పంచుకోకపోతే మనము ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానాన్ని, ఆయన యొక్క రాకను మనం ప్రచురం చేయడం లేదు. అంతే, మనం పాలు పంపులు పంచుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ప్రచురం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53, 54 వచనాలు చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. బట్ ఇందులో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రసం, అందులో మనము పాలు పంపులు పుచ్చుకోకపోతే, తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే మనం ఏంటి, చచ్చిన వారమే, జీవం కలిగిన వారం కాదు. మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడంటే కింద, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అసలు మనం ఎందుకు నమ్ముకున్నాం? నిత్య జీవం పొందుకోవడానికే నమ్ముకున్నాం ఆయన. మరి ఆయన యొక్క బల్లలో పాలుపంపులు పొందకపోతే, ఆయన శరీరంలో పాలుపంపులు పొందకపోతే, ఆయన రక్తంలో పాలుపంపులు పొందకపోతే నిత్య జీవం లేనటువంటి వారు. అందుకే ఇంకొక మాట ఏమన్నాడు, అంత్య దినమందు నేను వారిని లేపుదును. అంటే ఆయన రాకడ సమయంలో మనం ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఇది ఖచ్చితంగా మనం బలలో పాలుపంపులు పంచుకోవాలి. కాబట్టే యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడే ఆయన నా ప్రభువు అని మన నోటితో ఒప్పుకుంటా ఉన్నాం. ప్రభువు అంటే ఆయన ఏలేవాడు, ఆయన ఏలిక క్రింద మనం ఉండాలి. ఆయన ఎలాగ నడిపిస్తాడో అలాగ మనం నడిపించబడాలి. ఒప్పుకున్నాక తప్పదు కదా, నమ్ముకున్నాం, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చాం, ఇగో నేను పాత జీవితానికి సమాధి చేయబడ్డాను, ఇక మీదట నేను దేవుని కొరకే జీవిస్తానన్న తీర్మానం తీసుకున్నాక ఖచ్చితంగా ప్రభు బలలో పాలుపంపులు పొందాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు బలలో పాలుపంపులు పొందడం అనేది ఆయన యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం, మనల్ని మనం పరీక్షించుకోవడం. అంతేకాదు క్రీస్తు యొక్క శరీరంలో మనం పాలుపంపులు పుచ్చుకుంటా ఉన్నాం, పాలుగారులు అవుతూ ఉన్నాం. అంతేకాదు ఆయన యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని, రాకడను ప్రచురిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలి కదా. అందుకే ఆనాడు రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు సంఘంలో చేర్చబడ్డారు. వారు ఎక్కడున్నారు? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉండిరి. ఖచ్చితంగా మనం ఈ నాలుగిట్లో ఉండాలి. అందులో ప్రాధాన్యం అంటే ప్రాధాన్యం అని చెప్పకూడదు కదా, ఇంకా చెప్పాలంటే అది మూడవది. రొట్టె విరుచుట అనేది మూడవది. వాస్తవానికి రొట్టె విరచాలి అంటే అపోస్తలుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ఆ తర్వాతే రొట్టె విరుచుట. చాలాసార్లు మనకిది అంతగా మనం సీరియస్గా తీసుకోవడం లేదు. అపోస్తలుల బోధ లేకపోతే మనల్ని మనం పరీక్షించుకోలేం, అపోస్తలుల బోధ లేకపోతే మనల్ని మనం సరి చేసుకోలేం. అపోస్తలుల బోధ అవసరం. సహవాసము ద్వారా కూడా అనేక విషయాలు మనం చక్క చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత వచ్చి రొట్టె విరవడం అనేది అది శ్రేష్టమైంది. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రార్థన. దేవునితో ఒక సంబంధం మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు బల్లలో పాలు పంపులు పొందే విషయంలో మనము ఎంత
ఖచ్చితంగా ఉండాలో దేవుడు జ్ఞాపకం ఏదే ఒక ఆజ్ఞ, అసలు అది ఆయన ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయుడు అన్నాడు. మరి ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. ఆయన ఆజ్ఞను మనం అతిక్రమిస్తే పాపం చేసిన వారం అవుతాం. పాపముల నుంచి మనల్ని రక్షించాడు. ఇక మీదట పాపం చేయకూడదు అన్నాడు ఆయన. ఎవరితో అన్నాడు? ఒక స్త్రీతో అన్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. కాబట్టి నమ్మిన మనం ఇక మీదట పాపం చేయడానికి వీల్లేదు. అంత మాట ఒకవేళ లోకంలో ఉన్నాం, ఇహలోక మాలిన్యం మనకు అంటుకోవచ్చు. దాన్ని మనం సరి చేసుకొని పరీక్ష చేసుకొని ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన బలలో మనం ఖచ్చితంగా పాలుపంపులు పొందాలి. ఆ పాలుపంపులు పొందడం ద్వారా మనం ఆయన యొక్క మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన యొక్క రాకడను మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. ఆయన శరీరంలో పాలుగారుగా అవుతూ ఉన్నాం. అంతేకాదు మరి ఆయన యొక్క శరీరమును లేక ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుందాం. ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు, లేక రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా అందులో పాలుపంపులు పంచుకోండి, యోగ్యమైన రీతిలో. కదా అక్కడ ఇంకొక మాట ఏమన్నాడు? అయోగ్యముగా ఎవరైనా పాలుపంపులు పొందితే ఏమన్నాడు కదా? ఆ విషయాన్ని చూసుకొని మనం భయపడతా ఉన్నాం, మంచిదే. ఆ భయం మనలో ఉండాలి. కానీ మనల్ని మనం చక్క చేసుకొని ఆయన సన్నిధానానికి వచ్చి మనం ఆయన ఆరాధించాలి. ఏమన్నాడు? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తాగుతాడు. అంటే అది ప్రభువు వల్ల, అది ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం అని వివేచించక తెలుసుకోకుండా అందులో చేయి వేస్తే శిక్షావిధికి పాత్రలమవుతాం. కింద ఏమన్నాడంటే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, తర్వాత రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారంటే చచ్చిపోతూ ఉన్నారని. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రభు బలలో పాలుపంపులు పొందుకుందాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మరణాన్ని ప్రచురం చేద్దాం, ఆయన రాకడను ప్రచురం చేస్తూ ఆయన వచ్చేంత వరకు కూడా అలాగ మనం జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.